హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం గుబేలు దస్త్రం అనే చందమామ కథని చెప్పుకుందాం. నిన్న కాదు, మొన్న కాదు, ఎన్నో వందల సంవత్సరాల కిందటి సంగతి. అనగా ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను బాగా చదువుకున్నవాడు, అన్ని శాస్త్రాలలోనూ ఆరితేరినవాడు. అతనికి పెళ్ళాం బిడ్డలు లేరు. అయినా ఒక్క పొట్ట నింపుకోవటానికే బ్రాహ్మడు చాలా కష్టపడేవాడు. పోనీ తెలివితేటలకేమన్నా తక్కువ అంటే అది లేదు. అతన్ని మించిన పాండిత్యం గలవాళ్ళు ఆ చుట్టుపక్కల ఎక్కడా లేరు. అయినా పాపం అదేమి దురదృష్టమో, అతనికి ఎక్కడా నౌకరీ దొరకలేదు. ఇప్పటిలాగా ఆ రోజుల్లో వ్రాసుకునేందుకు కాగితాలు కలాలు ఉండేవి కావు. తాటి ఆకుల మీద గంటంతో రాసుకునేవారు. మన బ్రాహ్మణుడికి ఏమీ తోచేది కాదు. ఒకరోజు 2 రోజులైతే ఎలాగో కాలం వెళ్ళబుచ్చవచ్చు, కానీ నెలలు సంవత్సరాలు ఊరికే ఏమీ పని లేకుండా కూర్చోటానికి వీలవుతుందా? అంచేత బ్రాహ్మణుడు ఇన్ని తాటి ఆకులు ముందు వేసుకుని తన ఇంటి వీధి అరుగు మీద కూర్చుని తన మనస్సుకు ఏది తోస్తే అదల్లా వ్రాయడం మొదలుపెట్టాడు. తన కళ్ళకు ఏది కనపడ్డా, చెవులకి ఏది వినపడ్డా అన్నీ వెంటనే వ్రాసేవాడు. వీధిలో కుక్క మొరిగితే వ్రాసేవాడు, పొలంలో నక్క కూస్తే వ్రాసేవాడు. ఒకటేమిటి, చెట్ల ఆకులు గలగలమని గాలికి చప్పుడు చేసినా కూడా ఆ సంగతి బ్రాహ్మణుడు వ్రాసేవాడు. ఆ విధంగా ఒక రాత్రి అని లేదు, పగలని లేదు, పొద్దస్తమానము రాస్తూ ఉండేవాడు. ఏమి రాస్తున్నాడో, ఎందుకు రాస్తున్నాడో అతనికే తెలీదు. కానీ ఒక్క నిమిషం వృధా పోకుండా 1000 కళ్ళతో కనిపెడుతూ 1000 చెవులతో వింటూ అదంతా వ్రాస్తుండేవాడు. అలా వ్రాయగా తాటి ఆకులు కట్టలు కట్టలుగా పెరిగిపోతున్నాయి. ఇల్లంతా తాటాకు దస్త్రాలతో నిండిపోతోంది. అయినా బ్రాహ్మణుడు వ్రాయటం మానలేదు. ఇలా ఉంటుండగా ఒకరోజు రాత్రి ఆ ఊరి రాజుగారింట్లో దొంగలు పడి జవహరి అంతా ఎత్తుకుపోయారు. రాజుగారి భటులు ఎంత వెంబడించినా చిక్కకుండా దొంగలు పారిపోయారు. దొంగల్ని పట్టుకోలేకపోయామని రాజుగారి ఉద్యోగస్తులంతా చాలా విచారించారు. అంతలో వాళ్లలో ఒకరికి ఒక ఆలోచన తట్టింది. రాత్రింబగళ్ళు ఏది జరిగినా ఆఖరికి చీమ చిటుక్కుమన్నా కూడా వ్రాసే మన దస్త్రాల బ్రాహ్మణుడి దగ్గరికెళ్ళి అడిగితే ఏమైనా ఆచూకీ దొరుకుతుందేమో అని. ఈ ఆలోచనతో రాజుగారి భటులు మన బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి అడిగారు. వెంటనే బ్రాహ్మణుడు తను ఆ రోజు వ్రాసిన తాటి ఆకుల దస్త్రం విప్పి వెతికాడు. వెతగ్గా ఒకచోట ఒక వాక్యం ఉంది. రాత్రి 2 జాములకు మా ఇంటికి పడమరగా ఉన్న నూతిలో గుబేల్ మన్నది. అలాగా 3 సార్లు గుబేల్ 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 మని చప్పుళ్ళు వచ్చాయి అని రాసుంది. ఇంకేం కావాలి? బహుశా దొంగలు పారిపోతూ జవహరి అంతా ఆ బావిలోనే పారేసి ఉంటారు అనుకుని బావిలో వెతకటం మొదలెట్టారు. చివరికి ఒక్క పూస పోకుండా పోయిన సొమ్మంతా బావిలో దొరికింది. వెంటనే ఈ సంగతి ఒకరు వెళ్ళి రాజుగారికి తెలియజేశారు. ఎలా దొరికిందంటే దస్త్రాల బ్రాహ్మణుడి కథంతా చెప్పారు. రాజుగారు ఎంతో ఆశ్చర్యపోయారు. వెంటనే మంత్రిని పిలిచి, ఇటువంటి బ్రాహ్మణుడు ఒకడుండడం మన రాజ్యానికే ఎంతో గొప్ప మర్యాద. ఇవాళ నుంచి బ్రాహ్మణుడికి మన కోటగుమ్మం దగ్గర ఠాణాలో ఉద్యోగం ఏర్పాటు చేయించు. అతనికి ఒక డవాలి, బంట్రోతు, ఇంకా కావలసిన రాజచిహ్నాలు కూడా ఏర్పాటు చేయించు.
ఇతన్ని కరణంగా నియమిస్తున్నాను అని ఉత్తరువు వేశాడు రాజుగారు. మంత్రి ఈ ఏర్పాటు బ్రాహ్మణుడికి తెలియజేశాడు. బ్రాహ్మణుడికి చెప్పలేనంత సంతోషం కలిగింది. ఆ రోజు మొదలు బ్రాహ్మణుడు తన పూరిగుడిసె వదిలి ఠాణాలోనే ఉండసాగాడు. ఇది వరకు అనుకున్న ప్రకారం ఒక బిళ్ళబంట్రోతును కూడా ఏర్పరిచారు. పైగా కొంత భూమి మాన్యంగా ఇచ్చి ఆ దస్త్రం వ్రాసే పని వంశపారంపర్యంగా వచ్చేటట్లు ఏర్పాటు చేశారు. కాలక్రమేణా ఇదే కరణీకం అనే వృత్తిగా మారింది. ఆ రోజు నుంచి బ్రాహ్మణుడిని అంతా గుబేలు దస్త్రం శాస్త్రి అని పిలిచేవాళ్ళు. ఎలా పిలిస్తే నాకేం, నా కడుపులో చల్ల కదలకుండా ఉంది, అంతే చాలు అని తృప్తిపడి బ్రాహ్మణుడు హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు. అంతటితో కథ కంచికి వెళ్ళింది. మనం ఇంటికి వచ్చాం. ఇదండి గుబేలు దస్త్రం కథ. రాజుగారి దగ్గర కరణీకం చేసే పని ఎలా మొదలైందో ఇప్పుడు తెలిసింది కదూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.